చదవండి. నిర్గమకాండం 8వ అధ్యాయము 20వ వాక్యం నుంచి. యెహోవా మోషేతో, ఆ, నీవు ప్రొద్దున లేచి ఉమ్, ఫరో ఎదుట నిలువుము. ఉమ్, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును. ఆ, నీవు అతన్ని చూచి, ఆ, నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల ఆ, చూడుము, ఉమ్, నేను నీ మీదికిని ఆ, నీ సేవకుల మీదికిని ఆ, నీ ప్రజల మీదికిని ఆ, నీ ఇండ్లలోనికి ఆ. ఈగల గుంపులను పంపెదను. ఏ గుంపులు నానా? ఈగల గుంపులు పంపెదను. ఐగుప్తీయుల ఇండ్లును ఆ, వారున్న ప్రదేశమును ఆ, ఈగల గుంపులతో నిండియుండును. నిండి నుండును. మరియు భూలోకములో నేనే యెహోవాను అని ఆ, నీవు తెలుసుకొనున్నట్లు ఆ, ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న ఆ, గోషేను దేశమును మినహాయించెదను. ఆ. అక్కడ ఈగల గుంపులు ఉండవు. ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు ఆ, నీవు చెప్పవలననెను. ఆ, యెహోవా అలాగు చేసెను. ఆ. బాధాకరమైన ఈగల గుంపులు ఇది అండర్లైన్ చేసుకొని ఎందుకు చదివిస్తున్నానంటే ఇక్కడ కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈగలే కదా, ఏంటి అవి? ఈగలే కదా, ఇవేం చేస్తాయిలే అని అనుకున్నారు వాళ్ళు కూడా. ఫరో రాజు ఈగలే కదా పంపేది, ఏం చేస్తాయిరా ఈగలు మమ్మల్ని అని అనుకున్నాడు. ఈగలే కదా, ఏం చేస్తాయి చూద్దాంలే అని అనుకున్నాడు. ఈగలు ఏం చేసినాయట వాళ్ళకు? చదువునానా? బాధాకరమైన ఈగల గుంపులు ఆ, ఫరో ఇంటిలోనికిని ఆ, అతని సేవకుల ఇండ్లలోనికిని వచ్చి ఆ, ఐగుప్తు దేశం అంతటా వ్యాపించెను. ఆ. ఆ దేశము ఈగల గుంపు వలన చెడిపోయింది. చెడిపోయేను. దేని వలన? ఇక్కడ ఈగలే అని రాయబడింది. ఇక్కడ ఈగలే అని రాయబడింది. కీర్తన 105, 30, 31 చదువు. 31, 105, 31. కీర్తనల గ్రంథం 105, 31. ఆయన ఆజ్ఞ ఇయ్యగా ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను. జోరీగలు పుట్టెను. వారి ప్రాంతములన్నిటిలోనికి ఆ, దోమలు వచ్చెను. ఏం పంపించిందట? జోరీగలు. ఈగకు జోరీగకు తేడున్నదా లేదా? ఇప్పుడు మనకు కనబడేటి చిన్న చిన్నగా ఉంటాయి ఈగలు. జోరీగ కాస్త పెద్దగా ఉంటుంది. అది ఏం చేస్తా ఉంటుంది? ఊరికే గుయ్ 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 అని అరుస్తుంది కదా, అరుస్తుంది, భయంకరంగా అరుస్తూనే ఉంటుంది అది. ఇప్పుడు ఐగుప్తులకు దేవుడు ఏం చేశాడంటే ఈగలను పంపాడు ఐగుప్తుల మీదకి. ఈ ఈగలన్నీ ఎక్కడెక్కడెక్కడో చెదిరి ఉన్నాయి. అయితే దైవజనుడైన మోషే వెళ్ళి, ఇదిగో దేవుని ప్రజలు దేవుని సేవించుటకు పోనివ్వండి, దేవుడు ఇలాగ చెప్తున్నాడు, నా ప్రజలు నన్ను సేవించుటకు పోనివ్వమని చెప్తూ ఉన్నాడు, కాబట్టి మీరు పోనివ్వండి. ఒకవేళ మీరు పోనీయకపోతే మీ మీదికి దేవుడు ఈగలను పంపుతాను అంటున్నాడు, జాగ్రత్త అని చెప్పాడు. అనగానే ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఈగలే కదరా, ఏం చేస్తే పో అన్నట్టుగా ఉన్నాడు ఆయన. కానీ దేవుడు ఏం చేశాడంటే ఈగలను పంపించాడు. ఏ ఈగలను పంపించాడు ఆయన? జోరీగలను పంపించాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చావి ఏం చేస్తున్నాయి? వారి ఇళ్ళలో వారి మీద వారికి ఏం కలగజేస్తున్నాయి? అవి బాధని కలగజేస్తున్నాయి. ఎందుకు అనంటే వండుకున్నది తిందామంటే ఏం చేస్తున్నాయి? ఈగలు ముసురుతున్నాయి. కూరలో ఏం చేస్తున్నాయి? అన్నంలో ఏం చేస్తున్నాయి? నీళ్ళలో ఏం చేస్తున్నాయి? ఇక తాగనికి నీళ్లు లేదు, అర్థమైనా, తిననీకి తిండి లేదు, కూరలు లేదు. ఇప్పుడు వాళ్ళకు బాధ కాకపోతే సంతోషమా? ఇప్పుడు అన్నాడు, ఇదిగో నా ప్రజలను నీ ప్రజల్లో నుంచి ప్రత్యేకపరుస్తాను. ఆమెన్ చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆ ఈగలు నా ప్రజలున్న దేశానికి రావు, గోషేను ప్రాంతానికి రావు, నా ప్రజలున్న ఇళ్ళలోనికి రావు, నా ప్రజల ఇళ్ళలోనికి అవి రావు, నేను రాని అని అన్నాడు. ఈ ప్రజలు పిలుచుకుంటే తప్ప కానీ నేను రాని అని అన్నాడు కదా. ఏమన్నాడు? నేను రానియను, రానియను నేను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అలాగనే ప్రభు వారిని ఏం చేశాడంటే ప్రత్యేకపరిచాడు. మీరు ఆలోచించండి బిడ్డలారా, ఐగుప్తీయులు ఇజ్రాయేలులకు మధ్య ఏం కలగాలి? దూరం ఉండాలి. అక్కడ ఏం రాశాడు? ప్రత్యేకపరిచదని అన్నాడు. అంటే అర్థం ఏంటిది? ఇజ్రాయేలీలు ఒక ప్రత్యేకం, ఐగుప్తీయులు వేరు. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ పండుగలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ దేవుళ్ళు దేవతలు వేరు. ఇజ్రాయేలు ప్రజల దేవుడు వేరు, ఇజ్రాయేలు ప్రజల క్రమం వేరు, ఇజ్రాయేలు ప్రజల నడిపింపు వేరు.
కానీ ఈ లోకంలో ఈ ప్రజల పరిస్థితులు అలాగ లేవు. చాలా వరకు ఈ ప్రజల పరిస్థితులు అలాగ లేవు. దేవుని ప్రజలమైన మనం, ఐగుప్తు అంటే లోకమే కదా నారా, ఐగుప్తు అంటే ఏంటిది? లోకం. దేవుని ప్రజలమైన మనం ఎవరితో కలవద్దు నారా? లోకస్తులతో మనము కలవద్దు. మనం ఎట్లా ఉండాలి? వారికి మనకు ప్రత్యేకంగా ఉండాలి. అంటే వారు చేసిన ఆచార సాంప్రదాయాల్లో మనము పాలు పొందొద్దు. మనది వేరుగా ఉండాలి, వాళ్ళది వేరుగా ఉండాలి. ఈ సత్యం ప్రతి క్రైస్తవుడు ఎరగాలి. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఐగుప్తు లోకానికి సూచన, ఇజ్రాయేలు దేవుని ప్రజలకు సూచన కదా. మనం ఎట్లుండాలి? ప్రత్యేకంగా ఉండాలి. వారితో మనము కలవద్దు. నువ్వు ప్రత్యేకంగా ఉన్నప్పుడే ఏ గుంపు రాదు నీ ఇంట్లోనికి. ఇది ఐగుప్తులో జరిగింది. వాళ్ళను బాధించాయి, వాళ్ళకు అసలు తినకుండా చేశాయి, వాళ్ళని హింసించాయి, నీళ్లు తాగకుండా అన్నం తినకుండా చేసాయి, వాళ్ళను బాధించాయి. వీళ్ళు ఎంత ఎల్లగొట్టినా పోవట్లేదు, అవి నిండిపోయాయి వారి ఇల్లు. కాబట్టి వారికి ఏం కలిగిందంటే బాధ కలిగింది. ఆమేన్. హల్లెలూయా. అలాగునే దానికి వారు ఏమని పేరు పెట్టారంటే ఐగుప్తీయులు కెప్రి. ఏం పేరు పెట్టారు నాన్న? కెప్రి. అంటే ఎగురుతున్న ప్రతి పురుగుకు కెప్రి అనేటువంటి వాళ్ళ దేవుడు పేరు పెట్టుకొని ఈగలను ఏం చేసేవారు? వాళ్ళు పూజించేవారు, ఈగలను మొక్కేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈగలను పొండి దేవుడా అని వాళ్ళు మొక్కితే ఏం కావట్లేదు, అవి పోవట్లేదు. ఇప్పుడు వారు వాళ్ళ దేవుళ్ళకు దేవతలకు బలర్పించినప్పుడు, దండం పెట్టుకున్నప్పుడు, మొక్కినప్పుడు పోవాలి కదా, పోవడం లేదు. వాళ్ళ కెప్రి దేవత పోవాలి కదా, పోవడం లేదు. కనుక విసిగిపోయి రాజా ఫరో గారు ఏంటి మాకు ఈ బాధలు అని రాజు దగ్గర మొరపెడితే, ఒరే వాళ్ళు ఎక్కడున్నారా, ఆ మోషే అహరోన్ అనే వాళ్ళు ఎక్కడున్నారా, కొంచెం పిలవండిరా బాబు, వాళ్ళను పిలవండిరా అంటే పిలిపించారు. పిలిచిన తర్వాత ఏమయ్యా ఈ ఈగల మధ్య ఏంది, మాకు కొంచెం వీటిని వెళ్ళగొట్టు, వేడుకో, వీటిని వీళ్ళు పోవాలని, బయటకు వెళ్ళిపోవాలని కొంచెం వేడుకో, కొంచెం ప్రార్థన చేయి అని అడుగుతున్నారు. మరి మేము ఇవి వెళ్ళగొట్టాలంటే నువ్వు ప్రజల్ని పోనివ్వాలి, నువ్వు ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుని సేవించుటకు, ఆరాధించుటకు పోనివ్వాలి అని చెప్పి అడిగారు. ఇప్పుడు ఏమన్నా అడిగినా, ఒరే పోనిస్తారా బాబు, ఎంత దూరం పోకండి కానీ ఈ దేశంలోనే బలర్పించుకోండి బాబు అన్నాడు. లేదు కుదరదు. ఎందుకు? మేము అర్పించే బలి ఐగుప్తీయులకు హేయం. కాబట్టి మేము ఇక్కడ బలి అర్పించినప్పుడు వాళ్ళు ఒకవేళ చూస్తే రాళ్లతో కొట్టి మమ్మల్ని చంపుతారేమో, మాకు కుదరదండి. ఇక్కడ ఇంచుమించు 3 దినాల ప్రయాణం మేము నడిచిపోయి అంత దూరం అడవిలోనికి పోయిన తర్వాతనే మా దేవునికి మేము బలర్పిస్తాం, అప్పటిదాకా బలర్పించమన్నారు. అని ఏదో ఒకటి చేయండి రా భయ్, నేను పోనిస్తాను లేరా, ఇప్పుడైతే ఈ దోమలు బయట ఈగలు బయటట్టు వేడుకో, మీ దేవుని ప్రార్థన చేయి అన్నాడు. ఇప్పుడు 30వ వాక్యం 31వ వాక్యం చదువు. ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయెను. ఒక్కటైనను నిలువలేదు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక్కటి కూడా నిలువలేదు. అంటే ఇప్పుడు చెప్పండి, వారి దేవుళ్ళు దేవతలు ఎవరు చెప్తే వింటున్నాయి? ఏ దేవుడు చెప్తే వింటున్నాయి? మన దేవుడు చెప్తే వింటున్నాయి. ఎవరు చెప్తే? మన దేవుడు చెప్తే వింటున్నాయి, యెహోవా చెప్తే వింటున్నాయి. ఈగలారా పొండి అంటే పోతున్నాయి, బయటికి వెళ్ళంటే వెళ్ళిపోతున్నాయి. ఒక్క ఈగ లేదు. ఒక్క ఈగ లేకుండా వెలగొట్టాడు దేవుడు. ఇప్పుడు వాళ్ళకి ఏమర్థం కావాలి? మనం ఏది దేవుడని పూజించామో, దేనికి బలర్పించామో, మన దేవుడే మన మాట వినట్లేదురా అని రావాలా వద్ద వారికి ఆలోచన రావాలి. ఆ ఆలోచన వారికి రావాలి. ఆ ఆలోచన వచ్చి మౌనంగా నోరు మూసుకొని ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు వాటికి ఏం జరిగిందంటే బిడ్డలారా, కొంచెం ఆలోచన చేస్తే వాటికి తీర్పు జరిగింది. ఎట్లా అంటే వెళ్ళిపో అన్నాడు, పోయింది. వారు దేవుడు అని మొక్కుతున్నటువంటి దాని అధికారం, ఆధిపత్యం ఏమైంది? తగ్గిపోయింది, లేకుండా పోయింది, తీసి పడేశాడు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఐగుప్తీయులు మొక్కుతున్న ఆ దేవతకి ఏం జరిగింది? తీర్పు జరిగింది. అందుకనే ఐగుప్తీయుల దేవుళ్ళకు దేవతలకు తీర్పు అని మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తీయుల దేవుళ్ళకు దేవతలకు తీర్పు జరిగింది అని మనం నేర్చుకుంటున్నాం. ఎవరు తీర్చారు? దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇప్పుడు ఈ ఈగ వారికి ఏం కలుగజేసింది? బాధ కలుగజేసింది. అసలు వాస్తవానికి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనకు బాధ కలుగజేసేవాడు ఎవడు? దేవుని ప్రజలకు కానీ ఈ లోకంలో ఎవరికి కానీ బాధలు కలుగజేసేవాడు ఎవడు? సాతాను. ఇది వాళ్ళు ఎరగలే పాపం. పాడు చేయువాడు, బాధించువాడు, దుఃఖం వేదన కలుగజేయవాడు ఎవడు అనంటే అపవాది అయిన సాతాను. ఇప్పుడు దీని అర్థం చెప్పండి. ఈగ అంటే అర్థం చెప్పండి. ఇప్పుడు ఈగ ఐగుప్తు అంటే లోకం. ఈగ అంటే దేనికి సూచనగా ఉంది? ఇప్పుడు ఆ ఈగ వలన ఏం చేసింది? పాడు చేసింది. అంటే మనం ఏమనాలి? అదే మాట, పాడు చేయువానికి సూచన. ఇప్పుడు పాడు చేయువాడేవాడు? అపవాది అయిన సైతాన్ గాడు, వాని దూతలు, వాని అపవిత్రాత్మలు, దురాత్మలు, దయ్యపు శక్తులు. వాళ్ళేమో దేవుడు అన్నాడు, మనమేమంటాం నాన్న? మనమేమంటాం? అంతే కదా. వాళ్ళేమో దేవుడు అన్నారు, మనమేమంటాం? వేరే అంటాం. మనం ఏ దురాత్మో, ఏ దయ్యమో, ఏ అపవిత్రాత్మో ఇలాగనే మనం అంటాం. ఎందుకు? దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సర్వలోకమును శాసించువాడు, సమస్తమును శాసించు దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు ఎవరికి లేదు. ఇప్పుడు ఈగ దేనికి సూచనగా ఉందంటే, ఒకటి సైతానుకు, అపవిత్రాత్మకు సూచనగా ఉన్నది. ఓకేనా? రైట్. ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం నేర్చుకుందాం వాక్యం. మనం నేర్చుకుందాం. వాళ్ళకు తీర్పు తీర్చబడింది, వారి దేవతలకు తీర్పు తీర్చబడింది. ఈగ దేనికి సూచనగా ఉన్నది? ఈగ దేనికి సూచనగా ఉన్నది? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యం. బుక్కావాని తైలములో, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత, చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల, త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. బుక్కావాని తైలం. తైలాన్ని తయారు చేసే టైలను బుక్కవాడు అంటారు. తైలాన్ని తయారు చేసేటైన పేరు ఏమంటారు? బుక్కవాడు అంటారు. ఇప్పుడు నేను తైలాన్ని ఎలాగ తయారు చేస్తున్నానా? పరిమళ ద్రవ్యముల చేత. ఎలాగ తయారు చేస్తున్నానా? పరిమళ ద్రవ్యముల చేత. ఇప్పుడు తైలము దేనికి సూచనగా ఉన్నది నాన్న? ఒకటి అనుదా, ఒకటి అభిషేకం అనేది తైలం. అభిషేకము అనేది తైలం. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది తైలం. రెండవ దేనికి సూచన? అసలు మొదటగానే దానికి సూచన. మొదటగానే నీ పేరు పరము నుంచి పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఆమేన్. హల్లెలూయా. అంటే యేసయ్య పేరు పెట్టుకున్న నీవు నేను ఎవరము? పరిమళ తైలం. ఎవరి పరిమళ తైలం? యేసయ్య పరిమళ తైలం. ఎందుకు చనిపోయాడు ఆయన? నీవు పరిమళ తైలముగా, పరిమళ వాసనగా నువ్వు ఉండాలని ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలో చనిపోయాడు. ఇప్పుడు నువ్వు పరిమళ తైలం అయితే, యేసయ్య పేరు పెట్టుకున్న నీవు పరిమళ తైలం అయితే, యేసయ్య అభిషేకం పొందిన నీవు పరిమళ తైలం అయితే, నీ పరిమళ తైలంలో ఏమొచ్చి పడుతున్నాయి? చచ్చిన. ఇప్పుడు చెప్పు, చచ్చిన ఈగ దేనికి సూచన? చెప్పునానా? అది చచ్చిన ఈగలు, ఒకటి సైతానుకు, రెండు అపవిత్రాత్మలకు, మూడు దురాత్మలకు, నిన్ను పాడు చేసి నిన్ను చెరిపి నిన్ను నాశనం చేసే ఆ అపవిత్రాత్మలకు సూచన. అపవిత్రాత్మలకు సూచన. ఐగుప్తులో వాడికి తీర్పు తీర్చాడు, అలాగే యేసయ్య సిలువలో సైతానుకు తీర్పు తీర్చాడు. కానీ వాడు ఉంటున్నాడా? వాడు ఆగుతున్నాడా? చచ్చినోడేనా వాడు? బతికినోడా? నిజం చెప్పండి, చచ్చినోడా బతికినోడా? ఏ వాక్య ప్రకారం? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13-14 వాక్యాల ప్రకారం ఏమయ్యాడు? మరణము బలము గలవాడిని, మరణ బలము గలవాడిని అనగా అపవాదిని, మరణ బలము గలవాడిని అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపజేయుటకు, చంపుటకు, మరణము ద్వారా నశింపజేయుటకు, చంపుటకు ఏమయ్యాడైనా? రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. అంటే ఆయన చనిపోవట ద్వారా అపవాది అయిన సాతానుగాడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. చనిపోయి చావునే చంపి తిరిగి లేచి ఇప్పుడు అంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు
పాపములకున్న బలం ధర్మశాస్త్రం ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మరణాన్ని గెలిచాడు, చావునే చంపాడు, అపవాదిని చంపాడు. ఇప్పుడు చచ్చిన ఈగ ఎక్కడ పడుతుంది? ఇక్కడక్కడ తిరిగి 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 వచ్చి ఎక్కడ పడుతుంది? ఎవరు వాళ్ళు? నాలో అనాలి. చచ్చిన ఈగలు పడతాయి కదా కొన్ని ఇక్కడక్కడ. ఈ ఈగలు ఒక కాడు ఉంటాయా నాన్న? ఒక కాడు ఉంటాయా? ఉండయి. అలాగనే సైతాన్ గాడు ఒక దగ్గర ఉంటాడా? ఉండడు. ఒకరింటి ఉంటాడా? ఉండడు. వాడు తిరుగుతూనే ఎక్కడి నుంచి వచ్చినవురా? ఈ గల్లీ ఆ గల్లీ, ఈ వీధి ఆ వీధి, ఈ ఊరు ఆ ఊరు తిరుక్కుంటూ వచ్చిన. అలాగనే ఈగలు కూడా ఈ ఇల్లు ఆ ఇల్లు, ఈ ఇల్లు ఆ ఇల్లు, ఈ ఇల్లు ఆ ఇల్లు, ఈ కంచం ఆ కంచం, ఈ కంచం ఆ కంచం. అంతేనా? అన్ని పాత్రల్లో వాళ్ళ రుచి చూసుకుంటూ పోతాయి. ఇంకొకసారి ఏం చేస్తాయి అంటే చచ్చిపోయి అందులోనే పడిపోతాయి, పడిపోయి అందులోనే చచ్చిపోతాయి. ఇప్పుడు కూరలో ఈగలు చచ్చిపోయి ఉంటే తింటావాను? తింటావా? తిన్నావు కదా. అన్నంలో ఈగలు చచ్చిపోయి ఉంటే తింటావా? తినవు. మరి చచ్చిన ఈగ ఎందుకు పడుతుంది నీ తైలంలో? దీని అర్థం చెప్పు బిడ్డ. చచ్చిన ఈగ ఎందుకు నీ తైలంలో పడుతుంది, నీలోనికి వస్తుంది? ఎందుకు నిన్ను పాడు చేస్తుంది? ఎందుకు నిన్ను నాశనం చేస్తుంది? ఈగ ఏంటిది నేను? ఒకటి సైతానుకు, అపవిత్రాత్మకు సూచన, దురాత్మలకు సూచన. రైట్? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఏంటిది? వాళ్ళ దేవి దేవతలకు సూచన కదా, వాళ్ళ దేవి దేవతలకు సూచన. రెండవది సైతానుకు, అపవిత్రాత్మలకు సూచన. మూడవది దేనికి సూచన? మళ్ళీ అక్కడే చదువు ప్రసంగి 1:10. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టు. అదేం కొడుతుంది నాన్న? చెడు వాసన కొడుతుంది. కొంచెము బుద్ధిహీనత, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును నీ జ్ఞానమును నీ ఘనతను తేలగొట్టును. ఇప్పుడు ఈగంటే ఏంటిది చెప్పి? ఇప్పుడు బుద్ధిహీనత, బుద్ధి తక్కువ వ్యవహారం, బుద్ధి తక్కువ బ్రతుకు, బుద్ధి తక్కువ. క్రైస్తవులు ఏం కలిగి ఉండాలి నాన్న? బుద్ధి కలిగి ఉండాలా? బుద్ధి లేకుండా ఉండాలా? బుద్ధి తక్కువ ఉండాలా? బుద్ధి కలిగి. ఈ బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదములు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవరి యందు? ప్రభువైన యేసుక్రీస్తునందు. ఒరే బుద్ధి లేనోడా, ఎంతకాలం బుద్ధి లేకుండా తిరుగుతావురా? బుద్ధి ఎట్టి అనేది తెలుసుకోరా. ఆ బుద్ధి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి రారా అని పిలుస్తున్నాడు సొలొమోను సామెతల్లో. ఇప్పుడు చూడండి బిడ్డలారా, కొంచెము బుద్ధిహీనత నీ జ్ఞానాన్ని, నీ ఘనతను ఏం చేసింది? తేలగొట్టింది. దీనికి సంబంధించిన ఒక పెద్ద మనిషి గురించి చెప్పనా మీకు? ఆయన తైలంలో పడ్డ సచ్చినీగల గురించి. ఆయన ఘనుడు, ఆయన గొప్పవాడు, ఆయన కొంచెం బుద్ధిహీనమైన పని చేసిండు. మీ అందరికీ తెలుసు. ఎవరో చెప్పండి? ఎవరాయన? మన మూల పితరుడైనటువంటి దావీదు గారు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత పేరు పెట్టి యేసు ప్రభు వంశంలో పిలిచినటువంటి గొప్ప మహానుభావుడు, ఘనుడు, గొప్పవాడు. నీ ఆజ్ఞలు నాకు జ్ఞానమును కలుగజేయుచున్నవని 119వ కీర్తనలో అనేక మార్లు రాసినవాడు. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగని రాసిన ఆయన. మరి ఎక్కడ పోయిందో? ఇప్పుడు ఆజ్ఞలు ఎప్పుడు ఇవ్వబడ్డాయి నాన్న? నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఇవ్వబడ్డాయి. ఏమని? నీ పొరుగు వాని భార్యను. మరి ఎందుకు సార్? ఎందుకు ఆశించినవయ్య గారు? అరే చాలా అందంగా ఉందిరా బాబు. అందంగా ఉంటే మాత్రం పట్టుకొచ్చుకుంటావా? అందంగా ఉంటే మాత్రం పట్టుకొచ్చుకుంటావా? నువ్వు రాజువనా? నువ్వు ఘనునివనా? దేశాన్ని ఏలుతున్న వాడవనా? గొప్పవాడవనా? ఇదంతా దేవుని దగ్గర చెల్లుద్దా? మరి ఇదంతా దేవుని దగ్గర చెల్లుద్దా? మీరు 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయాలు 2 చదవండి ఇంటికి పోయిన తర్వాత. ఇవి 2 చదవండి ఇంటికి పోయిన తర్వాత చాలా బాధపడతాం. అందుకనే దేవుడు దావీదు బెత్షెబా విషయంలో తప్ప మరెన్నడూ ఏ పాపం చేయలేదన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వసంతకాలం, యుద్ధకాలం, యుద్ధానికి వెళ్ళారు రాజులు. యుద్ధము జరిగించే కాలము అది వసంతకాలం. సరే, వసంతకాలంలో ఏం జరుగుతుందంటే యుద్ధాలు జరుగుతున్నాయి. ఇజ్రాయేలీలు యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోయారు. 11వ అధ్యాయం 1వ వాక్యం చదివినాను.
వసంతకాలమున ఆ, రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున ఆ, దావీదు యోవాబును అతని వారిని ఆ, ఇజ్రాయేలీయులందరినీ పంపగా ఆ, వారు అమ్మోనీయులను సంహరించి ఆ. రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. ఆమె. ఇప్పుడు అమ్మోనీయులతో యుద్ధం జరుగుతుంది భయంకరంగా. ఈ యుద్ధానికి అందరిని పంపారు. యోవాబును అతని సైన్యాన్ని అందరిని పంపాడు. ఈ సైన్యంలో ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆయన పేరు ఉరియా. ఎవరండి? ఉరియా. ఈయన కూడా వెళ్ళాడు. వీరందరూ భీకరంగా భయంకరంగా యుద్ధాలు జరిగిస్తున్న సమయంలో దావీదు రాజుగారు ఏం చేశారంటే, సాయంకాల సమయంలో మిద్దె మీదికి అంతేనా, మేడ మీదికి ఎక్కి ఏం చేస్తున్నాడు ఆయన? ఇటు అటు 4 మూలలా తిరుగుతూ ఉన్నాడు. మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్నప్పుడు పాపము అవతలి పక్కింటి అమ్మాయి ఏం చేస్తుందంటే స్నానం చేస్తుంది. స్త్రీ స్నానం చేస్తుంది. ఆమె పేరు బత్షెబ. ఆమె స్నానం చేస్తున్నప్పుడు ఈ అయ్యగారు చూశారు. ఓసారి చూసి పని ఎవరో అనుకొని అసలు వాస్తవానికి పక్కకి వెళ్ళిపోవాలి. కానీ ఆయన వెళ్ళిపోలేదు. అలాగనే నిదానంగా ఆమెను చూశాడు. ఆమె చాలా అందంగా ఆయనకు కనిపించింది. ఆమెను చూడగానే ఇప్పుడు అతనిలోనికి ఏం ఎంటర్ అయింది? ఎవడు ఎంటర్ అయ్యాడు? అది ఇప్పుడు అతనిలోనికి ఎవరు ఎంటర్ అంటే సైతాన్ గాడు, కామ పిశాచి, అపవిత్రాత్మ ఎంటర్ అయింది. నీకు విషయం తెలుసా? నరులను దేవుడు ఎలా పుట్టించాడట? యథార్థవంతులుగా పుట్టించాడు. బిడ్డ, ఏ పాపం తెలియదు వాళ్ళకు. యథార్థవంతులుగా పుట్టించను. కానీ వారు పెరిగిన తర్వాత ఈ భూలోకంలో ఉన్నందుకు అపవాది అయిన సాతానుగాడు వాని దురాత్మలు, అపవిత్ర ఆత్మలు ఒక్కొక్కరి మీద వాలి. ఒకని వ్యభిచారిగా, ఒకని దొంగగా, ఒకని తాగుబోతుగా, ఒకని తిరుగుబోతుగా, ఒకని మోసగాడిగా, ఒకని అబద్ధికుడిగా, ఇలాగ అపవిత్ర ఆత్మలు మనుషులను ఆక్రమించి తిప్పుతున్నాయి. పాపం మీ అయ్యగారికి కూడా అలాగనే చూస్తూ ఉండగానే సడన్గా సైతాన్ గారు ఎంటర్ అయ్యాడు. చనిపోయింది కథం. ఆలోచనలన్నీ చనిపోయినాయి. అబ్బా ఎంత బాగుంది అనుకున్నాడు. కథం. అరే ఎవరు అక్కడ? అయ్యా, ఆ అమ్మాయి ఎవరురా? ఆ పక్కింటి అమ్మాయి, పో ఆమెను తీసుకురాపో అన్నాడు. వెళ్ళాడు. ఆమె స్నానం చేసుకొని బట్టలు కట్టుకున్న దాకా డోర్ దగ్గర ఉండి, అమ్మా ఎవరు లోపల అన్నాడు. అయ్యా చెప్పండి. అమ్మా ఎవరు మీరు? అయ్యా నేను ఇట్లా బచ్చమని. ఎవరు మీరు? ఒరియా భార్య. మరి రాజుగారు రమ్మంటున్నాను నేను రా అన్నాడు. ఏం చేస్తుంది ఆమె? ఏం చేస్తుందండి? ఏం చేయలేదు కదా పాపం, ఏం చేయలేదు. ఇట్లా వ్యతిరేకించి రాజు ఎవరు, నువ్వెవరు, నాడు అనేటువంటి సీన్ అప్పట్లో లేదు ఆ కాలంలో. దావీదు రాజు అంటేనే ఏంటి? అందరికీ భయం. గడగడలాడుతాయి చుట్టూ దేశాలు. రాజు రమ్మనగానే కథం ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోగానే ఏం చేశాడు? ఇంట్లోకి రాగానే చూసి, ఎవరమ్మా నువ్వు? అయ్యా నేను ఇట్లా ఒరియా భార్యని. ఏం చేస్తాడు? నీ సైన్యంలో యుద్ధానికి వెళ్ళాడయ్యా. ఓహో అట్లా, ఓకే రైట్, రా లోపలికి రా అన్నాడు. బెడ్రూమ్లో తీసుకుపోయాడు. ఆమెతో పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఆమె వెంటనే ఏమైంది? కొద్ది రోజుల్లోనే గర్భవతి అయింది. తన అపవిత్రతను పోగొట్టుకు ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకు గర్భవతి అయింది. గర్భవతి కాగానే ఏం చేసిందంటే ఆమె ఒక లెటర్ తీసుకొని, అయ్యా నీ వల్ల నేను గర్భం ధరించానని లెటర్ దావీదుకు పంపింది. ఇప్పుడు దావీదుకి ఏం అర్థమవుతలేదు. ఏం చేయాలో అర్థమైతే, అరే ఇదేందిరా బాబు ఇలాగైపోయింది ఏంది అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడంటే, నువ్వు ఎవరి భార్య అంటే ఒరియా భార్య అని అన్నది కదా, ఇప్పుడు ఈ నింద నా మీద ఉండొద్దని దావీదు చూడండి, ఈ నింద నా మీద ఉండొద్దని ఏం చేశాడంటే బిడ్డలారా, లెటర్ రాసి ఒక సైనికులతో పంపాడు. ఏమని? యోవాబుకు, ఇదిగో అక్కడ ఉరియా అనేవాడు ఉన్నాడా, వాడిని త్వరగా ఇంటికి పంపించన్నాడు. యుద్ధ సమాచారం చెప్పి వానితో చెప్పి ఇంటికి పంపించన్నాడు. అలాగనే యుద్ధ సమాచారం చెప్పి, ఉరియా నువ్వు వెళ్ళి రాజుగారితో ఈ సమాచారం అంతా చెప్పు అంటే పాపం ఆయన వచ్చాడు, సమాచారం అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత నువ్వు ఇంటికి పో అన్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. ఈ రాత్రి ఇంటికి పోయి మంచిగా నీ భార్యతో సుఖించిపో, నువ్వు అన్నపానములు పుచ్చుకొని భార్యతో సుఖించిపో, హాయిగా ఉండిపో అన్నాడు. నేరం పోద్ది అనుకున్నాడు. కానీ ఆయన పోలేదు. ఆయన ఆ రాత్రి తన ఇంటికి పోలేదు. తెల్లారింది, వచ్చి అడిగాడు, ఏమయ్యా ఇక్కడ ఉన్నావేందు, నువ్వు ఇంటికి పోలేదంటే, పోలేదు రాజు అన్నాడు. ఎందుకు పోలేదు అని అంటే అన్నాడు. అప్పుడు అసలు అద్భుతం అండి. ఉరియా నిజంగా సూపర్. మీరు అది చదివితేనే ఇంచుమించు ఒక 2-3 సార్లు చదవచ్చు దాన్ని, ఆ ఘట్టాన్ని. కానీ నాకైతే భలే అనిపించింది. ఆయన ఏమంటాడో తెలుసా? అయ్యా నా తోటి సహోదరులందరూ యుద్ధములో
యుద్ధములో భీకరమైన యుద్ధం జరుగుతుండగా, వారందరి యుద్ధములో ఉండగా, శత్రువుతో పోరాడుతూ ఉండగా, నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో సుఖించి అన్నపానములు పుచ్చుకొనుటకు నేను ఏం చేయాలయ్యా? నేను అంత సుఖమైన పని నేను ఎందుకు చేయాలయ్యా అని అంటాడు. నేను ఎలాగ చేయాలయ్యా అది అని అంటాడండి. ఈయనకు పిచ్చెక్కిపోతుంది. అరే ఏందిరా బాబు, నీకు ఇంత తీర్మానం ఏందిరా, నీకు ఇంత ప్రతిష్ట ఏందిరా, నీకు ఇంత నమ్మకత్వం ఏంటిరా నీకు అని చాలా బాధపడిపోతాడు. బాధపడిపోయి మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని ఏం చేయాలని ఆలోచించుకొని ఏమర్థం కాక మళ్ళీ ఈయనే ఒక లెటర్ రాసి ఏమని రాసి పంపుతాడు, ఈయనతోటే పంపుతాడు, ఒరియాతోటి. ఏమని రాస్తాడు, ఇదిగో భీకరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ ఒరియాను ముందు వరుసలో పెట్టు, ఇతడు కొట్టబడి చంపబడినట్లు ముందు వరుసలో ఇతని పెట్టు అన్నాడు. ఈయన తీసుకుపోయి యోవాబుకు లెటర్ ఇస్తే యోవాబు చదువుకొని ఏమనుకోవాలి వాస్తవానికి? అరే ఏందిరా బాబు, నీ మరణం నువ్వే తెచ్చుకున్నావేంద్రా, నీ మరణ శాసనం నువ్వే రాసుకొచ్చుకున్నావేంట్రా అని అనుకోవాలి. అని అనుకొని ఉంటాడు కూడా, బాధపడి ఉంటాడు. కానీ చెప్పింది ఎవరు? దావీదు రాజు. తిరుగులేదు. యోవా, సరే ఒరియా, ఈరోజు నువ్వు ముందు వరుసలో ఉండాలిరా, మొత్తం మీద శత్రువులను మనం జయించాలి, చంపాలి, ఓడగొట్టాలి నానా అంటే, సరే అయ్యా, మంచిదయ్యా అన్నాడు. పాపం ఆయనకేం తెలుసు, మంచిదయ్యా అన్నాడు. కథ ముందు వరుసలో పెట్టాడు. యుద్ధం భీకరంగా జరుగుతున్నది. శత్రువు వచ్చి కొట్టాడు, ఒరియాను చంపేశాడు, ఇంకొంతమందిని కూడా చంపేశారు. కథ సాయంకాలం అయింది, యుద్ధం ఆగిపోయింది. లెటర్ రాసి పంపాడు. అయ్యా, ఈరోజు యుద్ధం భీకరంగా జరిగింది, అనేక మంది వాళ్ళు చనిపోయారు, మన సైనికులు చనిపోయారు, అందులో ఒరియా కూడా చనిపోయాడు. ఇప్పుడు రాజుగారు ఏం చేశారు? ఇక లేచి స్నానం చేసి సెంటర్ కొట్టుకొని, అరే అమ్మాయిని తీసుకురాపండి, తీసుకొచ్చుకున్నాడు. తన భార్యగా ఉండునట్లు ఇంట్లో చేర్చుకున్నాడు. ఎవరైనా? ఓ అనాముకుడా, ఓ లెక్కలేనోడా, ఓ పోరమోకోడా, ఓ పోకిరోడా, ఓ తిరుగుబోతాడా, ఓ దొంగ, ఓ వ్యభిచారా? కాదే, గొప్ప రాజు, మహాజ్ఞానం కలిగిన వాడు, యుద్ధంలో నేర్పరే. ఆయన పేరు చెప్తేనే సింహము గుండె వారు సైతము దిగులు నందుతారు, భయపడతారు, గడగడ వణికిపోతారు, చుట్టూ ఉన్న దేశాలు భయపడిపోతాయి. ఇంత గొప్పవాడు గొప్ప పనులు చేయాలా, బుద్ధిహీనమైన పని చేయాలా? చెప్పండి నాన్న. ఇంత గొప్పవాడు, ఇంత జ్ఞానం కలిగిన వాడు, దేవునికి ఇష్టానుసారుడైన వాడు. ఏమన్నాడు దేవుడు? అయితే ఆయన ఏమన్నాడు? నా హృదయానుసారులను అన్నాడు. అలాంటి వాడు ఇలాంటి కార్యం చేయొచ్చునా? ఆ సందర్భాన్ని చదివితే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు జరిగిందా ఆయన జీవితంలో ఇది అనిపిస్తుంది. కానీ ఒక పాఠం ప్రపంచానికి ఒక పాఠం, ఒక బుద్ధి జ్ఞానం చెప్పుటకు జరిగింది. అలాగ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేర్చుకున్నాడు, భార్యగా ఉంచుకున్నాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఇది దేవుడు చూస్తున్నాడు. నాతానులే, అయ్యా ఏంటి నా సేవకుడైన దావీదు ఏం చేశాడో తెలుసా కొడుకా? అయ్యా ఏం చేశాడు? పలాని పనులు చేశాడు. ఉరియాను చంపించి ఉరియా భార్యను చేర్చుకున్నాడు. ఇది తప్పు. పొరుగువాని భార్యను ఆశించకూడదని నేను చెప్పలేదా? ఆజ్ఞాపించలేదా? నా ఆజ్ఞను అతిక్రమించాడు, బుద్ధి తక్కువ పని చేశాడు, తప్పుడు పని చేశాడు, వెళ్ళు అన్నాడు. నాతాను లేచి బయలుదేరి ఈ బట్ట ఆ బట్ట చదువుకొని చేతిలో కర్ర పట్టుకొని హుటాహుటిన లేచికి వచ్చాడు. అయ్యగారు ఏంట్రా? ఇదిగో నాతాను ప్రవక్త. అరే ప్రవక్త వచ్చాడా? అయ్యా ప్రవక్త వచ్చాడా? అన్ని సిద్ధపరచాడు. అరే కూర్చోండి ఆలి అంగు ఆర్భాటం చేస్తున్నాడు. టక్క సేవకులంటే ఘనతే, సేవకులంటే గొప్పే, సేవకులు ప్రేమిస్తాడు, అన్ని చేస్తాడు, అన్ని పెడతాడు. కానీ చేసే పని కూడా అమ్మా లేరంటారా ఇలాంటి వాళ్ళ లోకంలో? సేవకులు బాగా ప్రేమిస్తారు, సేవకులు అంటే గొప్పే, సేవకులను అయ్యా 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 అంటారు, ప్రేమిస్తారు, అన్ని చూస్తారు, డబ్బులు ఇస్తారు, అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు. కానీ చేసే చీకటి కార్యాలు, రహస్య కార్యాలు చేసేవారు ఎందరో ఉన్నారు లోకంలో. ఆమేన్, హల్లెలూయా. వారిని ప్రభు అన్నాడు బుద్ధి తక్కువ ఎదవలు, బుద్ధి తక్కువ స్త్రీలు, బుద్ధి తక్కువ వాళ్ళు. మీ జ్ఞానం, మీ ఘనత తెలగొట్టి తేలిపోద్ది పో అన్నాడు. నాతాన్ గారు వచ్చారు. ఆయన ఒక పొడుపు కథ ఏం చేశారు? వారు వచ్చి ఒక పొడుపు కథ చెప్పారు. అయ్యా ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడయ్యా, ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక పేదోడు ఉన్నాడయ్యా. ఐశ్వర్యవంతునికి అనేక గొర్రెలు, గొడ్లు, మందలు, మేకలు ఉన్నాయ్యా. పేదోనికి ఒక్కటే ఆడు గొర్రె. ఏ గొర్రె? ఒక్కటే అయ్యా, ఆడు గొర్రె.
ఆ సందర్భాన్ని చదువుతుంటే ప్రాణం వెళ్ళిపోతారు. చదువునాను. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలును గొడ్లును కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని ఇంటికి. ఎవడి మార్గస్థుడు? ఎవడు? కామ పిశాచి. ఎవడి మార్గస్థుడు? కామంతో కళ్ళు కప్పుకుపోయినాయండి. ఏం కనబడట్లేదు ఆయనకిగా. ఎంతసేపు ఆ పిల్లే కనబడుతుంది. ఆమెతో పాపం చేసే దృక్పథమే ఉన్నది తప్ప ఇంకొక ఆలోచన లేదు. అయ్యో పొరుగు వాని భార్యను ఆశించొద్దని దేవుడు చెప్పాడు కదా అని దేవుని వాక్యం కూడా జ్ఞాపకం రావట్లేదు, గుర్తు రావట్లేదు. మామూలుడు కాదు, ఘనుడు, ఘనుడు, మహాజ్ఞానం కలిగిన వాడు, పేరు పైన రాజు. ఈ మాట మీ మనసులో ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు. నేను ఎందుకు ఈ మాట పదే పదే అంటున్నాను మీ మనసులో ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు బిడ్డ. ఘనుడు, జ్ఞానం కలిగిన వాడు, గొప్పవాడు, పేరు పొందిన రాజు. ఎవరొచ్చిన ఆయన దగ్గరికి? మార్గస్థుడు. ఎవడ మార్గస్థుడు? అపవాది అయిన సైతాన్, కామ పిశాచ్, అపవిత్రాత్మ ఎంటర్ అయిపోయింది. వెంటనే కళ్ళు మూసుకుపోయినాయి ఆయనకు. ఒక తల్లిలో, ఒక చెల్లెలో, ఒక బిడ్డలా చూడట్లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వానికి కన్న బిడ్డ కూడా కనబడట్లేదండి. ఈ లోకంలో కనబడట్లేదు. కన్న బిడ్డను చెరిపారు కదండి మొన్న రీసెంట్గా వార్తల్లో. కన్న బిడ్డను, తోడబుట్టిన చెల్లని, ఇద్దరు అన్నలు చెరిపి చంపారు కదండి. ఈ అపవిత్రాత్మ సైతాన్ గాడు నరహంతకుడు. సైతాన్ గాడు ఆది నుంచి నరహంతకుడు, అపవిత్రమైన కార్యాలు జరిగించువాడు వీడు. క్రైస్తవులారా, చాలా జాగ్రత్తగా బ్రతకాలి బిడ్డ. మనం ఏదో పేరుకు క్రైస్తవులమని ఎలాగూ పడితే అలాగూ జీవించి వెచ్చలవిడిగా బ్రతికి నేను క్రైస్తవురాల్ని, నేను దేవుని బిడ్డనంటే కుదరదు. చదువునాను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లల నీయవలనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే. దమ్ముండాలండి కదా, దమ్మున్న ప్రవక్త. ఆ మనుష్యుడవు నీవే పాపం చేశావు. నీవే నీ పొరుగువాని భార్యను, పేదోని భార్యను పట్టుకొని నీ భార్య అగునట్లుగా చేసుకున్నావు. ఉరియను చంపి ఉరియా భార్యను తీసుకున్నది నీవే. దమ్మున్న ప్రవక్త గద్దించాడు. దావీదు పేరు చెప్తే అందరూ భయపడిపోతారు, కానీ ప్రవక్త భయపడలే. దైవ సేవకుడు అనేవాడు ఎవరికి భయపడాలండి? ఈ ప్రపంచంలో దేవునికి తప్ప ఎవ్వరికి భయపడద్దు. ఎవరికి భయపడద్దు. ఖండించాడు, గద్దించాడు. దావీదు కొంచెం దేవుని భయం ఉన్నాడు కనుక ఏం చేశాడు? వెంటనే అయ్యా నేను పాపం చేశానయ్యా. దాని అట్లే కంటిన్యూ చేసుకోపోయా కింద. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా, ఇజ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇజ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనిన ఎడల నేను
మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఆగున్నట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి గదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య ఆగున్నట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఒకటి సదాకాలం ఏంటిదట? ఇప్పటికెందుకు జరుగుతున్నాయి? ఇప్పటికెందుకు జరుగుతున్నాయి యుద్ధాలు? జాగ్రత్త. మీ పిల్లలకు మీరు నీతి సంపాదించి పెట్టాలి. మీ పిల్లలను అపవిత్రులుగా చేసి పాపం వైపు నడిపించి పాపంలో పడేసి తరతరాలకు శత్రు అపవాది అయిన సాతానుతో యుద్ధాలకు అప్పగించొద్దు. అర్థమవుతుందా? తరతరములు యుద్ధము జరుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చున్నదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదను. పగటి యందు వాడు వారితో క్షీణించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇజ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేస్తేవి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తరతరాలకు యుద్ధం. పుట్టిన బిడ్డ చచ్చింది. తన భార్యలను చూసి తీసి చేరువవాడు. ఎవడా చేరువవాడు? వాళ్ళ కొడుకు ఎవరు? ఆయన పేరు అబ్షాలోం. ఎవరు? ఈ దావీదు ఎక్కడ చేసిండు? ఇంట్లో చేసిండు. రహస్యంగా తీసుకొచ్చి ఇంట్లో చేసుకున్నాడు పని. తప్పుడు పని ఇంట్లో చేసుకున్నాడు. ఇప్పుడు అబ్షాలోం ఎక్కడ చేస్తున్నాడు ఈ తప్పు పని? పైన టెంట్ వేసి ఆయన సొంత తల్లిని పక్కకు పెట్టి మిగతా తల్లులు అందరూ జరిపిండు. ప్రజలందరూ చూస్తూ ఉండగా చెరిపిండు. కనుక నువ్వు తిరుగుబోద్దానివైతే నీ పిల్లలు ఏమవుతారు రేపు? ఇప్పుడు నువ్వు తిరిగినప్పుడు నీకు తెలియదు బిడ్డ. నువ్వు తిరిగినప్పుడు నీ తల్లికి బాధ నొప్పి తెలియదు, నీ భర్తకు ఎంత నొప్పి అవుతుందో తెలియదు. కానీ రేపు నీ పిల్ల తిరిగినప్పుడు నీ గుండెలో గాయం అవుద్ది. అర్థమవుతుందా? నీ బిడ్డ కూడా సేమ్ ఇలాగనే అప్పగిస్తాడు దేవుడు. తిరుగుబోతుకు ఎవరెవరికో అప్పగిస్తాడు. ఎవరెవరి తోటో తిరుగుద్ది. అది తిరిగినప్పుడు నీ గుండెలో ఒక బాధ. ప్రతి మనిషి నువ్వు మనిషి అయితే మనిషి అన్న ప్రతి వానికి, మనిషి అన్న ప్రతి స్త్రీకి హృదయం ఉంటే వాళ్ళ హృదయం ఎంతో బాధపడుద్ది. అలాగూ చేశాడు దేవుడు. నువ్వు అవివేకపు పని చేసేటివి. అంటే నువ్వు బుద్ధిహీనమైన పని చేశావు గనుక ఇప్పుడు ఏమైంది నాన్న? రాజు యొక్క ఘనత దావీదు. పక్కవ ఆయన గొప్ప పని చేసినారా? అరే మహాజ్ఞాని, జ్ఞానం లేదు తోకలేదు పో. జ్ఞానం అంటే ఏంటిదిరా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. జ్ఞానం అంటే అది. అతడు జ్ఞాని. భయం లేదు, భక్తి లేదు, విచ్చలవిడిగా తిరిగినోడు జ్ఞానం ఎట్లయితాడు? అతడు చాలా ఆస్తి, చాలా గనుడు ఎందుకు అవుతాడు? అతడు తెలివి తక్కువ సన్యాసి, బుద్ధి లేదు అనే కాడికి వచ్చింది ఈ రోజుల్లో. ఇప్పుడు నన్ను చూడండి అందరూ. అయ్యా అమ్మ నన్ను చూడండి. దావీదెవరు? రాజు. దావీదెవరు? ఘనుడు. దావీదెవరు? జ్ఞాని, గొప్పవాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరెవరో చెప్పండి. రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, ఆయన మహిమకు పరలోకానికి అర్హులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో నీకున్న ఘనత ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి వారికి ఉన్నదా? చెప్పునానా? నీకున్న ఘనత, నీకున్న మహిమ, నీకున్న గొప్పతనము ఈ ప్రపంచంలో దేశాన్ని ఏలుతున్న వారికి, సంపన్నులకు, ధన సంపన్నులకు, మహాజ్ఞానులకు, మహాశాస్త్రవేత్తలకు ఉన్నదా? మరి నువ్వెందుకు నిన్ను నువ్వు నీచంగా, హీనంగా చూసుకుంటావు? నీ తైలంలో చచ్చిన ఈగలు ఎందుకు పడుతున్నాయి? చచ్చిన ఈగ అంటే ఏంటిది నానా? అపవిత్రాత్మ, పాపమునకు రేపేది, పాపమునకు పురికొల్పేది.
అపవిత్రాత్మ, దురాత్మ, సైతాన్. మరి ఎందుకు వాడు క్రియేట్ చేస్తున్నాడు నీ జీవితంలో? ఎందుకు క్రియేట్ చేస్తున్నాడు వాడు? ఎందుకు నిన్ను పాపం వైపు నడిపిస్తున్నాడు? నీ తైలంలో ఏ ఈగ పడొద్దే. నీ తైలం సువాసన కొట్టాలి కానీ చెడు వాసన కొట్టొద్దే. చెడు వాసన అంటే అర్థం ఏంటిది? చెడ్డ బ్రతుకు. సువాసన అంటే ఏంటిది? మంచి బ్రతుకు, సాక్ష్య జీవితం. పరిమళ వాసనగా ఉండుటకు అప్పగించుకున్నాడు కదా. ఇప్పుడు చెప్పు, ఈగలు ఉన్నాయా? చచ్చిన ఈగలు నీ జీవితంలో, నీ తైలంలో ఉన్నాయా? నాకేం తెలియదు కానీ బిడ్డ, నాకేం తెలియదు కానీ అదిగో పైన ఉన్నాయని అన్నీ చూస్తున్నాడు. ఆమెను చెప్పండి. ఇప్పుడు దావీదును చూసిండా లేదా? దావీదు జీవితాన్ని చూసిండా లేదా? నాతానుకు తెలుసా పాపం నాతాను ఎక్కడో ఉన్నాడు. నాతాను ఎక్కడో ఉంటే నాతాను లేపి పంపాడు. నాతానుకు తెలియదు. పైనున్న ఆయన అన్నీ చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ తైలంలో చచ్చిన ఈగ పడొద్దు. నువ్వు దుర్వాసన కొట్టద్దు, చెడ్డ వాసన, చెడ్డ సాక్ష్యం, చెడ్డ బ్రతుకు బ్రతుకొద్దు. చెడ్డ బ్రతుకు బ్రతుకొద్దు. పరిమళ వాసన, మంచి సువాసన, మంచి సువాసన, మంచి జీవితం, మంచి సాక్ష్య జీవితం మనము కలిగి జీవించుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఈగలు సైతానుకు, పాపానికి పురికొల్పుతున్న అపవిత్రాత్మలకు, బుద్ధిహీనతకు సూచన. బుద్ధిహీనురాలవైతే, బుద్ధిహీనుడవైతే నీ జ్ఞానం, నీ ఘనత ఆ బుద్ధిహీనత తేలగొడుతుంది. లెక్క లేకుండా చేస్తుంది నీ బ్రతుకును. కాబట్టి మన బ్రతుకులను మార్చుకుందాం. బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు యేసయ్యందే ఉన్నాయి. కాబట్టి బుద్ధి లేకపోతే బుద్ధి తెచ్చుకుందాం, జ్ఞానం లేకపోతే జ్ఞానం సంపాదించుకుందాం. బుద్ధిని మార్చుకుందాం. పాపం చేయాలనే బుద్ధి, ఆ ఆలోచన, ఆ తలంపు మార్చుకుందాం. మంచి బుద్ధి కలిగి, మంచి జ్ఞానం కలిగి, దైవికమైన కృప కలిగి యేసయ్యలో మనం అందరం బ్రతుకుదుము గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.